నీ జ్ఞానాన్ని దేవుడి కోసం వాడు, నీ క్వాలిఫికేషన్ దేవుడి కోసం వాడు. అది నేను చెప్పింది. అంతేగాని ఓన్లీ క్వాలిఫికేషనే బైబిల్ బోధించేట్టుగా చేయదు. నేనేం చదువుకోనంటే దేవుడు నాకు ఇస్తాడన్నా అది పొరపాటే. దేవుడు ఇచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకున్నదానికి నీ దగ్గర రిసీవర్ ఉండాలి కదా! ఆ రిసీవరే క్వాలిఫికేషన్. అవునా? నేను ఫోన్ చేస్తే నీకు ఫోన్ వచ్చేస్తే నీ దగ్గర స్పీకర్ ఉంటాయి కదా! నీకు హలో అని వినబడడానికి. అలా నేను చదువుకోకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలీదు కదా! ఈ బైబిల్ అర్థం కాదు కదా! మొదట దీన్ని చదవాలి. దీన్ని చదవాలంటే క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్ 5వ తరగతో, 10వ తరగతి కాదు. మనం కూడా హై క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ ప్రపంచంతో పోటీ పడగలము. ఆ క్వాలిఫికేషన్‌ని, ఆ జ్ఞానాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. తన మహిమ కోసం వాడుకుంటాడు. ఇది నేను చెప్పినటువంటి విషయం. నేను చదువుకోనండి దేవుడే నాకు జ్ఞానం ఇస్తాడంటే సారీ, అలా బైబిల్ చెప్పలేదు. అపోస్తలులు చదువుకున్నారా అంటారేమో. అసలు ఇది ఎంత ఇల్లాజికల్ అంటే అపోస్తలులు 2000 సంవత్సరాల క్రితం వ్యక్తులు. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఇప్పుడున్నట్టుగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ లేవు. కాబట్టి ఇప్పుడు ఇంత ఫెసిలిటీ మధ్యలో, ఇంత జ్ఞానం మధ్యలో వాళ్ళతో పోల్చుకోవడం చదువు విషయంలో మన మూర్ఖత్వం. మరి అపోస్తలులు మనలాగా ప్యాంటు, షర్ట్ వేసుకోలే. మనం వేసుకున్నాంగా. అపోస్తలులు మనలాగా టచ్ ఫోన్లు వాడలే. మనం వాడుతున్నాంగా. అపోస్తలులు మనలాగా కార్‌లో, స్కూటర్‌లో తిరగలే. మనం తిరుగుతున్నాంగా. కాబట్టి మనం వెళ్లి వాళ్ళతో ఆ ఎడ్యుకేషన్ అని ఆ కాలంలో ఉన్న వాళ్ళతో పోల్చుకోకూడదు. కాబట్టి ఈ రోజు మనకు ఎదురవుతున్న సవాళ్లు వేరే. ఈ సవాళ్ళకు నిలవబడాలంటే, ఈ సవాళ్ళకు నిలవబడి ధీటుగా, ధాటిగా వాక్యం చెప్పాలంటే మనకి జ్ఞానం అవసరం. ఎడ్యుకేషన్ అవసరం. బైబిల్ చదవాలి అంటే కనీసం 5 అయినా చదివి ఉండాలి కదా! మరి అక్షర జ్ఞానం కోసం 5వ తరగతి చదివితే, అక్షరాల వెనక నేపథ్యం కోసం పెద్ద చదువు కావాలి కదా! అర్థమైందో అర్థం కాలేదో. మరొకసారి చెప్తా జాగ్రత్తగా వినండి. బైబిల్ చదవాలి అంటే కనీసం 5వ తరగతి చదవాలా వద్దా? దేనికి? అక్షర జ్ఞానం కోసం. అక్షర జ్ఞానం కోసమే 5వ తరగతి అవసరమైతే, మరి అక్షరాల వెనక ఉన్న నేపథ్యం, నిజమైన అర్థం కోసం హై క్వాలిఫికేషన్ వద్దా? కావాలా? ఖచ్చితంగా కావాలి. అదే నేనంటున్నది.